కోట్ల పనులకి శ్రీకారం చుట్టాము నిజామాబాద్ పట్టణంలో. దాంట్లో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థని ఆధునికమైనటువంటి పనులు ఉన్నాయి, కాలేజీ మైనారిటీలకు మహిళా కాలేజ్ పునరుద్ధరణ పనులు ఉన్నాయి. రకరకాల పనులు దాదాపుగా 23 కోట్ల పనులకి వల్ల భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు నగరానికి రకరకాల రూపేణ ఫండ్స్ తీసుకొస్తున్న పరిస్థితి, అవన్నీ కూడా సిద్ధిరెడ్డి గారు వివరంగా వివరిస్తారు. వాళ్ళ నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీ నాయకులను మేమందరం కూడా ఆ సంకల్పంతో పోతా ఉన్నాం. రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, జిల్లాలో శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది సీనియర్ నాయకులందరం కూడా ఈ జిల్లాకి పారిశ్రామిక పరంగా, విద్యా వైద్య పరంగా, వ్యవసాయ పరంగా మేటి జిల్లాగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాము. దాంట్లో కారణంగానే నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ప్రామిస్, జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని చెప్పడం, దాదాపు నెల క్రితం ముఖ్యమంత్రి గారు సహకరించి జిల్లాకి 35 ఏళ్ల కళ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం, అది సాకారమైంది. అడ్మిషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను అదే సందర్భంలో చెప్పాను, ఇది వ్యవసాయ పరంగా చాలా ముందున్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు యావత్ ఆసియా ఖండంలోనే ఇది ఒక పెద్ద వ్యవసాయ జిల్లా. ఆసియా ఖండంలో కిషన్ గంజ్ అనేది అతిపెద్ద మార్కెట్గా పేరున్న జిల్లా. క్రమేణా తగ్గుతూ వచ్చిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక పరంగా కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పామాయిల్ ఇండస్ట్రీని కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే పరిస్థితిలో కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ పెద్ద పామాయిల్ కలెక్టింగ్ యూనిట్ తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నాం. దానికి తోడు వ్యవసాయ పరంగా జిల్లాకి ఇంకా ప్రాముఖ్యత రావాలని వ్యవసాయ కళాశాల కూడా మీరు చూసారు, ఇవ్వలే 3 కళాశాలకు జీవం వచ్చింది. దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సహకరించి 3 కాలేజీలు ఇస్తే దాంట్లో నిజామాబాద్ జిల్లా కాలేజ్ వచ్చింది. డిస్పెల్లోని యూనివర్సిటీలోనే అది పెట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశాం. రోడ్లు ఎంత మెరుగుపడితే జిల్లాలు అంత మెరుగుపడతాయి. నేను మొదటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను, టెంపుల్ కారిడార్ రోడ్డు ఈ జిల్లాకి తీసుకొస్తానని. దాంట్లో నా స్వార్థం, నేను పుట్టిన గ్రామం కూడా గుండా ఆ రోడ్ వస్తూ ఉంది. ఆ టెంపుల్ కారిడార్ రోడ్డు దాదాపు 380 కోట్లు పైగా వచ్చినటువంటి రోడ్డు. ధర్మపురి నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు నుంచి వెములవాడ వరకు, వెములవాడ నుంచి రుద్రంగి, మానాల, రాహత్ నగర్ మా గ్రామం కూడా లింబాద్రిగుట్ట దేవస్థానం, అక్కడ నుంచి భీమ్గల్, మోర్తాడ్, ఆర్మూర్, నందిపేట మీదుగా బాసరే. ఈ రోడ్డు వల్ల కరీంనగర్ నిజామాబాద్కి డిస్టెన్స్ కూడా దాదాపు 30 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా మారుమూల ప్రాంతం, నా గ్రామం రాహత్ నగర్ అనేది మారుమూల గ్రామం, కరీంనగర్ బార్డర్ ఉండే గ్రామం. ఆ మారుమూల గ్రామం నుండి ఇంత పెద్ద రోడ్ వస్తే చిన్న చిన్న గ్రామాల నుండి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. హ్యామ్ స్కీమ్లో అది కూడా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని లింబాద్రి గుట్ట దగ్గర 1 ఎకరా స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 3.5 కోట్లతో లింబాద్రి దేవాలయంలో ఒక పెద్ద గెస్ట్ హౌస్, టూరిజం గెస్ట్ హౌస్ కూడా ఫైనాన్స్లో ఉంది. అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆనాడు సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం. ఇవాళ మేము ఓల్డ్ సిటీ తిరిగినప్పుడు ఓల్డ్ సిటీలో కూడా ఒక మెటర్నిటీ హాస్పిటల్ తేవాలని దానికోసం ప్రయత్నం చేసే దాంట్లో ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ హయాంలో ఇలా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒకటైనా ఉందని అడుగుతా ఉన్నాను.
10 ఏళ్ళు కాలయాపన చేశారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక్క మచ్చు తునక చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ కానీ ఒక కాలేజీ కానీ తీసుకొచ్చిన పాపాన పోలే. యూనివర్సిటీకి వీసీల నియామకం చేసిన పాపాన పోలే. ఇలా వీసీల నియామకం చేస్తే కూడా దాంట్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసాం. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, బ్రాహ్మణులకి అందరూ కూడా సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే మొన్న మా ఎంపీ గారు ఏదో మాట్లాడారు. నేనేం తప్పుడు మాట్లాడలేదు. అధికారిక సమాచారం ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం కేంద్ర నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఆయన ఏ లెక్కలు చెప్తున్నారో తెలియదు. రాష్ట్ర నిధులు కూడా పెండింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్గా ఉన్నాయి. దాంట్లో వారు వచ్చిన ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి, డెఫినెట్గా ఇవ్వండి, తక్షణమే చేస్తామని. నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రైల్వేలో అపారమైన నిధులు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వయా నాందేడ్, బాంబే రూట్ ఈ రైలు లైన్ని డబుల్ లైన్ చేసుకుంటే అసలు బాంబే సికింద్రాబాద్ కనెక్టింగ్ ఇదే ప్రధాన రోడ్ అవుతుంది. ఆ దశగా కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఏ పార్టీ వారైనా. ఇలా ధనపాల్ సూర్యనారాయణ గుప్తా కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నాను. పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాల్లో సెటిల్ వేయడం మాకు కూడా వస్తుంది. సెటిల్ వేసినంత మాత్రం అభివృద్ధి రాదు. సో ఈ కార్యక్రమం నేను నా విజ్ఞప్తి అంటే పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నా, రాష్ట్రం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్నా, వాస్తవాలు మాట్లాడుకొని ఈ అభివృద్ధి చేసుకుంటే మంచిదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మెజార్టీ గెలవబోతూ ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు చేసినట్టు అభివృద్ధి, సంక్షేమం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్, కానీ అక్కడ 70% పైన వివిధ జనం ఉన్నారు. వారికి ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ అందుతూ ఉంది. రేషన్ బియ్యం, సన్న బియ్యం అంతా ఉన్నాయి. రేషన్ కార్డులు అందినాయి. ఇందిరం ఇల్లు అంతా ఉన్నాయి. ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు. ఇంత సంక్షేమము ఏ ఇతర రాష్ట్రంలో దొరకట్లేదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మేము పెట్టిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే అభ్యర్థి, ప్రజల కష్టకాలు పంచుకునే అభ్యర్థి కాబట్టి మంచి మెజారిటీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ రోజు నిద్ర లేస్తే ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. వారు పాపం ఏమనుకుంటారంటే 10 ఏళ్ళ నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలేదు. మీరు 10 ఏళ్ళు నడిపినట్టు అరాచక పాలన, మీరు 10 ఏళ్ళు చేసినటువంటి భూదోపిడీ, ఆర్థిక దోపిడీ, 10 ఏళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఏలిన తీరు, పాత జమీందార్ వ్యవస్థను కూడా తలంపు తెచ్చే విధంగా ఏలిన తీరు కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. విచ్చలవిడిగా పాలన చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చినారు. రేపు జూబ్లీహిల్స్ కూడా అదే 0 రాబోతా ఉంది. ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత మస ఉండే ఆరోపణలు చేస్తే మేము కూడా జవాబు చెప్తాం. మసలైన ఆరోపణలు విమర్శ చేయాలనుకొని చేయడం తప్ప ఎక్కడ నాకు మస కనబట్టే కేటీఆర్ గారి మాట్లాడే తీరులో. వారు చేసిన పాలన ప్రజలు ఇంకా మర్చిపోలే, ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది పొరపాటు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. 10 ఏళ్ల పాలన చూసినారు, నెమరేసుకున్నారు. ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది కల్లా అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. కుటుంబంలో ఉన్న తగాదాలను తెలుసుకునే స్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ వారు కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిజామాబాద్కు ఒక మంచి దినంగా భావిస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 73 వర్క్స్, అది 23 కోట్ల రూపాయలతో
నుడాగా ఫండ్స్తోని నుడా చైర్మన్ గారి ఒక కృషి, రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతితో మేము ఇవాళ 23 కోట్ల రూపాయలు డ్రైనేజ్, రోడ్స్, సిమెంట్ రోడ్స్ అలాంటి రకరకాల పనులు ఇవాళ మంజూరు ఇచ్చి దానికి ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. మీ ద్వారా నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తుంది ఏమంటే, గత 6 months ముందు కూడా మన అమృత్ అనే స్కీమ్లో 399 crores ఫౌండేషన్ వేసినాం. దాంట్లో 19 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. మొత్తం నిజామాబాద్లో అడిషనల్గా ఇప్పుడు ఉన్నాయి కాకుండా 19, 175 కిలోమీటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, స్టామ్ డ్రైన్ వాటర్ది. సో ఇవి కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే లిఫ్ట్ గోలో 60 కోట్ల రూపాయలు వర్క్ శాంక్షన్ చేసి టెండర్ అయిపోయింది. బహుశా వచ్చే వారంలో మా పిసిసి ప్రెసిడెంట్ మేమందరం కలిసి ఆ 60 కోట్ల రూపాయల వర్క్స్ కూడా ఫౌండేషన్ వేస్తాం. ఆ వర్క్ కూడా స్పీడప్ చేస్తాం. దాంట్లో ద్వారా ఇప్పుడు 123 కోట్లు నాది ఎస్డిఎఫ్ ఫండ్, స్పెషల్ ఫండ్ సీఎం గారు ఇచ్చింది. ఇది దాదాపు ఎక్స్పెండిచర్ అయిపోయింది. స్పెషల్ గ్రాంట్స్ 25 crores శాంక్షన్కు శాంక్షన్ ఉంది. అట్లా 518 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్కు 518 crores వచ్చింది. ఇది మామూలు మాట కాదు. తమరే యొక్క మాట చెప్పినారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసింది, ఈ 10 సంవత్సరాలు ఏం చేసింది, 10 కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది నిజామాబాద్. చిన్నగా నిజామాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్, బ్రాడ్ గేజ్ లైన్, మీటర్ గేజ్లో ఒక యూనివర్సిటీ, ఒకటి మన 400 kV సబ్ స్టేషన్, పాస్పోర్ట్ ఆఫీస్, ఇది దొడ్డుగా ఇవి మేజర్గా వచ్చినాయి. తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు, కవిత గారి ఎంపీ ఉండి కూడా ఏ ఒక్క చెప్పదగ్గ వర్క్ రాదు. ఒక్కటన్నా ఒక చెరువు, డ్యామో, ప్రాజెక్టు ఏం లేదు. డ్రింకింగ్ వాటర్ నిజామాబాద్. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చినాక 22 మాసాల్లో మరి ఈరోజు ముఖ్యంగా మా మహేష్ గౌడ్ గారి ఒక పర్సనల్ కృషితోని నిజామాబాద్ జిల్లాకు ఆయన ఇచ్చిన వాగ్దాన్ని 2 మేజర్ వాగ్దానాలు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని 2 నెలల్లో తెచ్చిస్తా అన్నారు. ఇవాళ 2 మాకు యావత్ నిజామాబాద్ డిస్టిక్కు ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ పరంగా ఫుల్ ప్లెజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా యావత్ నిజామాబాద్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.